ఈ వీడియో కేవలం ఎవరైతే ఫ్యాన్స్ అనే ముసుగులో వేరే కంటెస్టెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెడితే చూసినావో వాళ్ళ కోసం మాత్రమే, మిగతా వాళ్ళు ఏమనుకోకండి. అసలు నాకు విషయం అర్థం కాదు, మీరు ఇంత ఖాళీగా ఉన్నారేంద్రా బాబు. నాకు అసలు బిగ్ బాస్ అయిపోయింది, ఒక నెల అయిపోయింది. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు, ఎవరి షెడ్యూల్లో వాళ్ళు బిజీ ఉంటే మీరు ప్రత్యేకంగా ఈ పలానా కంటెస్టెంట్ ఏ ఏ పోస్ట్ పెడతాడా, ఈ కంటెస్టెంట్ ఏ పోస్ట్ పెడతాడా, ముఖ్యంగా తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఏ పోస్టులు పెడతారా, ఎప్పుడు పోస్ట్ పెడితే ఎప్పుడు పోయి బ్యాడ్ కామెంట్ పెట్టుకుని దీంట్లోనే ఉన్నారా ఇంకా. అరే నిజం నాయన. ఇప్పుడు సరే ఎవరి కంటెస్టెంట్ వాళ్ళకి ఫేవరెట్ ఉన్నా మీ కంటెస్టెంట్ మీరు పొగుడుకున్న తప్పు లేదు, మీ ఆయన ఎంతైనా ప్రైజ్ చేసుకుని ఎంతైనా లేపుంది. కానీ వేరే కంటెస్టెంట్ బ్యాడ్ కామెంట్ పెట్టాడు, వేరే కంటెస్టెంట్ అబ్యూస్గా కామెంట్ పెట్టాడు, ఇది ఏంది అసలు నాకు అర్థం కాదు. నిజం చెప్తున్నా, వాళ్ళు బయటికి చెప్పుకుంటలేరేమో, బయటికి చెప్పుకోకుండా అసలు మీరు పెట్టే ఈ టార్చర్కి ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో క్లియర్ కట్గా మొన్న వాళ్ళు పెట్టిన పోస్ట్ని చూస్తే అర్థమైపోవచ్చు. అరే వాళ్ళకంటే ఒక ప్రైవసీ లైఫ్ ఉంటుంది. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ షోని లెక్క చూడాలి, అయిపోయినప్పుడు దాన్ని వదిలేయండి కదా. ఇప్పటికింకా దాన్ని పట్టుకొని లాగుడు, నీ వల్ల అట్లయింది, తన వల్ల ఇట్లయింది, అసలు ఏంది అసలు నాకు అర్థమైతలేదు. వాళ్ళకంటే ఒక ప్రైవసీ లైఫ్ ఉంటుంది కదా. నిజంగా చెప్తున్నా, అది బయటికి చెప్పుకుంటలేరేమో కానీ బయటికి చెప్పుకోకుండా అసలు ఈ టార్చర్ని తట్టుకోలేక అందుకనే అసలు నాకు తెలిసి కొందరు బయటికి వెళ్తారు. ముఖ్యంగా తనుజ అయితే మెయిన్ రీజన్ అసలు దీనికే నాకు బయటికి వెళ్తలేదేమో అనుకుంటారు నాకు తెలిసి. అయితే కళ్యాణ్ అప్పుడప్పుడు కనబడుతున్నాడేమో, అసలు తనుజ అసలు బయటికే కనబడతలేదు. సో ఏంటంటే షో లెక్కనే చూడాలి అంతే. షో అయిపోయిన తర్వాత అసలు దాన్ని పట్టించుకుంటూ వేస్ట్, మన టైం వేస్ట్. ఇప్పుడు వాళ్ళకంటే ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళకు ఒక ప్రొఫెషనల్ ఉన్నది, అంటే వాళ్ళంటే ఫ్యూచర్లో ఏమో చేస్తారు. మనం అంత ఖాళీగా ఉన్నామా? వాళ్ళు ఎప్పుడు పోస్ట్ పెడితే ఎప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టేద్దాం, లేకుంటే వాళ్ళకి ఇన్బాక్స్లో ఇప్పుడు బ్యాడ్గా మెసేజ్ చేద్దాం. ఇంత ఇంత మరీ అంత పనులు పాట లేకుంటున్నారా? అరే ఏంద్రా నాయన, నాకు అర్థమైతే లేదు. కొద్దిగా బయటికి రండి, బయటికి వచ్చి మనస్ఫూర్తిగా ఆలోచించి. మనము ఒకరిని తిట్టి శునకాన పొందుతాం చూసినావా, దానంత వరస్ట్ బిహేవియర్ ఇంకోటి ఉండదు. ఫస్ట్ ఆ రకం మైండ్ సెట్ ఉన్నది అనుకో ఎవరికైనా, ఖచ్చితంగా దాని నుంచి బయటికి రా. ఇప్పుడు మనం తిట్టినప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, అబ్బా తిట్టినా కదా మంచిగా అనిపించిందని. సో అది గలీజ్ మైండ్ మెంటాలిటీ, అది అర్థమైందా? ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి వేరే వాళ్ళని అబ్యూజ్ చేయడం అది ఎంత వరస్ట్ థింగ్ తెలుసా. నీకు ఇష్టం లేకుంటే అసలు నువ్వు చూడకుండా పక్కే, లేకుంటే బ్లాక్ చేసేయి. ఏదో ఎప్పుడో జరిగిందాన్ని దానికి సంవత్సరం జీవితాంతం దాన్ని లాక్కుండా పోతారా? అరే ఏంద్రా నాకు అర్థమైతే లేదు. కొందరికి మాత్రం ఈ వీడియో, ఎందుకంటే పాపం తనుజ అని కళ్యాణ్ వాళ్ళు, మా లైఫ్ మాది, బిగ్ బాస్ అయిపోయింది, మన ప్రత్యేకంగా వదిలేయండి దీని లైఫ్, మళ్ళీ దాన్ని బట్టి లాకుండా వాళ్ళు ఒక్కొక్కరు పోస్టులు పెడుతుంటే అర్థం చేసుకోవచ్చు మీ టార్చర్ ఎంత ఘోరంగా ఉన్నదని. అద్దు కానీ ఇప్పటికైనా అసలు ఏమంటారు, రియాలిటీకి రండి. అది ఒక షోని, ఆ షోలో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏమన్నా జరగచ్చు. ఎందుకంటే అక్కడ అదొక గేమ్ అన్నప్పుడు గేమ్లో ఎన్నో ప్లానింగ్స్ ఉంటాయి, ఎవరు ప్లానింగ్ అది. ఆ షో రసవత్తంగా నడవడానికి మన బిగ్ బాస్ ప్లానింగ్ ఉంటుంది. సో దాన్ని ఒక్కొక్క సందర్భంలో ఇంటెన్షనల్గా చేసినట్టు మనం చెప్పలేం ఖచ్చితంగా. సో అది ఎట్లనే జరగచ్చు, ఎట్లా జరిగినా కూడా అదొక షో వరకు మాత్రమే చూడండి. షో అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇప్పటికి ఇంకా వాళ్ళ దగ్గర అబ్యూజ్ చేయడానికి అవసరం ఏమిన్నది. ఈ తనుజ కళ్యాణ్ అని ఈ కంటెస్టెంట్నే కాదు, ఏ కంటెస్టెంట్ గురించి అయినా కానీ ఇప్పుడు మనకి ఇష్టమైన ఉంటే వాళ్ళని పోడుకోండి, లేకుంటే వాళ్ళ గురించి డప్పు కొట్టడం తప్పలేదు. కానీ వేరే కంటెస్టెంట్ తిట్టడం అసలు మంచి పద్ధతి కానే కాదు. ఇప్పటికైనా రియల్కి రండి. సో ఏ కంటెస్టెంట్ వదిలేయండి, కథం. మీ లైఫ్ ఏదో, వాళ్ళ లైఫ్ ఏదో. మనం అంత ఖాళీగా తెలియదు కదా, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నది, అవునా కదా. మనకంటూ ఫ్యామిలీ ఉన్నది, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, మనకు ఒక గోల్స్ ఉంటాయి, ఆ వాటి మీద పడాలి. కానీ వీళ్ళ పోస్టులు ఏం పెడితే వాళ్ళని కానీ ఏమందామని ఈ మెంటాలిటీ ఉండదు. ఇంకేంటంటే మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళకి ఇంకొక ఫ్యామిలీ ఉన్నది. ఇప్పుడు మీ ఫ్యామిలీ ముందు నేను ఒక తిట్టిన అనుకో, నువ్వు ఎంత షేమ్గా ఫీల్ అవుతావు. సో ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళ ఫ్యామిలీ ముందు కాకుండా ఇన్స్టాగ్రామ్ అంటే వాళ్ళ ఫాలోవర్ ఉంటారు కదా, వాళ్ళ అన్నలు ఉంటారు, తమ్ముడు ఉంటారు, అక్క చెల్లి ఎవరు ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. నువ్వు అంత బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళు క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఏమన్సర్ చెప్తారు? అదే అందుకని ఎవరి లైఫ్ వాళ్ళది, అనవసరంగా ఇప్పటికైనా కానీ మారండి కొద్దిగా. మారి వాళ్ళ జోలికి అసలు వాళ్ళని వదిలేయండి అంతే. వాళ్ళ లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళకంటే ఒక పీస్ఫుల్ ఉంటుంది కదా. మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడద్దు, మన వల్ల ఇబ్బంది పడ్డారనుకో దానంత వరస్ట్ లైఫ్ ఇంకొకటి లేదు. సో మన వల్ల ఎప్పుడైతే ఒక ఎఫెక్ట్ అయ్యి ఇంకొకరు మన వల్ల ఇబ్బంది పడాలనుకో, ఇక అలాంటి వాళ్ళని ఏమంటారు కానీ నాకు తెలియదు. సో ఇప్పటికైనా వాళ్ళ లైఫ్ వాళ్ళని లీడ్ చేసుకొని ఇవ్వండి, కొంచెం స్పేస్ ఇవ్వండి. సో ఒకరిని తిడితే వాళ్ళు బాధపడతారు చూసినాం, ఆ రకంగా వాళ్ళు బాధపడితే ఆ బాధను చూసి కొందరు ఆనందిస్తారు. ఇదేం పైశాచిక ఆనందం నాయన, అసలు ఇంత వరస్ట్ థింగ్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళని తిట్టితే నీకు ఏమొస్తుంది అసలు? నీకు అంటే నీకు ఈగో సాటిస్ఫాక్షన్ అయితే తిట్టినా మంచిగా అనిపిస్తుంది నాకు ఇట్లనా? అసలు ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు తనుజ పాపం ఫైనల్లో అందరి పేరెంట్స్ వచ్చిండు, కానీ తనుజ వాళ్ళ నాన్న వచ్చిండా? తనుజ వాళ్ళ పేరెంట్సే రాలేదు. సో అలాంటి సిచ్యువేషన్ ఆమె దిగమింగుకొని మరీ ఉన్నది అక్కడ. సో అదని కాదు, ఇప్పుడు తనుజ అయిన కళ్యాణ్, డీమన్ పవన్, రితు చౌదరి, ఈవెన్ ఎవరైనా కానీ వాళ్ళంటూ ఒక స్ట్రగుల్ ఫేస్ చేసుకుని ఆ సిచ్యువేషన్కి వచ్చింది. వాళ్ళు ఇంకా మనలాంటి ఒక మనుషులే కదా. సో వాళ్ళు మరీ ఆ షోలో చూసినంత మాత్రాన వాళ్ళు ఏదో చిన్న చిన్న తప్పులు చేసి ఉంటారు. షో అన్నప్పుడు జరుగుతూ ఉంటాయి, ఆ తప్పులు పట్టుకొని నువ్వు తిట్టుతూ లైఫ్ లాంగ్ తిడుతూనే ఉంటావా?
ఇదేంద్రా నాయన, అందుకనే జస్ట్ ఒక షోలను చేసి వదిలేయాలి అంతే. ఇప్పుడు కళ్యాణ్ పడాలని తనుజ షో అంటే అక్కడ షోలో ఉన్నంత వరకు ఇద్దరు బాగున్నారు కదా, ఇద్దరు మంచి ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు, ఒకరికొకరు కలిసి ఉన్నారు. సో ఇద్దరు అంత బాగున్నప్పుడు బయట ఉన్న మీకెందుకు రా నాయన అంత ఏమంటారు పోనీగా అంత దూరం ఎందుకు అసలు? సో వాళ్ళిద్దరు అయితే బాగున్నారు కదా, పోనీ వాళ్ళిద్దరు రైవల్ రైండి, వాళ్ళిద్దరు తిట్టుకుంటే ఇక్కడ బయట తిట్టుకుంటే మా కంటెస్ట్ నువ్వు అంత అంటావా, మీ కంటెస్ట్ నువ్వు అంత అంటావా, ఏమో అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ సరిగ్గా ఉన్నారు. సో మధ్యలో మీకేం ప్రాబ్లం అవుతుంది నాకు అర్థమైతే లేదు. ఇప్పటికి షో జరిగి ఇన్ని రోజులు అయినా కానీ ఇంకా దాన్ని పట్టుకొని లాగుతున్నారు. ఇంకా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు కనబడతాయి కదా, బ్యాడ్ కమెంట్ ఇంత చెప్పినా కానీ మారకుంటే ఇక వేస్ట్ థింగ్ అసలు. నాకు అర్థం కాదు అసలు, మనం అంత ఖాళీ ఉన్నారా అనిపిస్తుంది నాకైతే. అమ్మో డేంజర్ అసలు. సో వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయండి, ఇప్పటికైనా వదిలేని కథం. మన లైఫ్ మనది, వాళ్ళ లైఫ్ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరు ఇండివిజువల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని తిట్టే హక్కు మనకైతే అసలు లేనే లేదు, ఎవరికి ఇంకా లేదు ఎవరిని తిట్టే హక్కు. సో వాళ్ళ లైఫ్ ఎట్లా వాళ్ళు లీడ్ చేసుకుని అనవసరంగా వాళ్ళ ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకి మనశ్శాంతిగా లేకుండా చేయకుండా అనవసరంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనశ్శాంతి లేకుండా మీరు చేసిన అనుకుంటాం, మీరు ఒక బ్యాడ్ కమెంట్ పెట్టిండు, బ్యాడ్ కమెంట్ పెట్టిన వాళ్ళకి అవతల తన అభిమానులు లేకుండా ఇంకెవరైనా చూసి మీకు ఒక బ్యాడ్ కమెంట్ పెడితే మీ వాళ్ళని ఒకళ్ళంటే ఆ రోజు నువ్వు ఇంకా హట్ అవుతావు, డే మొత్తం నీది ఇంకా అప్సెట్ అయిపోతుంది కదా. సో ఇలాంటి వరస్ట్ థింగ్ అవసరమా? సో నిన్న అన్నంత వరకు నీకు ఆ నొప్పి తెలియదు. ఇన్ కేసు నిన్నీ లేక నీ ఫ్యామిలీ ఒకసారి ఎవరైనా అన్నారనుకో బరాబర్ నీకు అప్పుడు తెలుస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి, దాన్ని వదిలే అక్కడికి. అర్థమైంది? ఇప్పటికైనా మైండ్ సెట్ని మార్చుకోండి. కొన్ని రకాలైన మనుషులకు మాత్రమే చెప్తున్నా, కొందరి ఫ్యాన్స్కి మాత్రమే ఇది. సో ఇప్పటికైనా ఆ రకం మైండ్ సెట్ నుంచి మారింది. ఈ రోజు కాకుండా రేపైనా అలాంటి మైండ్ సెట్ నుంచి అలాంటి ఆలోచన విధానం నుంచి ఖచ్చితంగా నీకే నష్టం. సో ఇది మన దగ్గరకు రానంత వరకు ఏదైనా పర్ఫెక్ట్. ఒకసారి అది మన దగ్గరకు వచ్చిందనుకో ఆ నొప్పి అనేది ఏంటో తెలుస్తుంది. ఒకరు నచ్చినప్పుడు లేకుంటే ఒక థింగ్ ఏదైనా నచ్చినప్పుడు వాళ్ళకి కనబడరు అనుకో, మనకు ఏమంటారు అనుకోకుండా కోపం వస్తుంది, ఉత్తిని ట్రిగ్గర్ అవుతాం. సో అలాంటి సిచ్యువేషన్ ఏమంటుంది, తిట్టాలనిపిస్తుంది లేకుంటే ఏమని అనిపిస్తుంది. సో ఆ సిచ్యువేషన్ తట్టుకొని బయట పడ్డాడు లేకుంటే ఆ సిచ్యువేషన్ అవాయిడ్ చేస్తాడు చూసినా, వాడే నిజమైన మ్యాచ్యూర్ పర్సన్. నీకు ఎగ్జాంపుల్ వాళ్ళని ఇద్దరిలో ఎవరు నచ్చకపోయినా కానీ వాళ్ళని బ్లాక్ చేసి లేకుంటే వాళ్ళ పోస్ట్ రాకుండా రీల్స్ రాకుండా మొత్తం బ్లాక్ చేస్తే అయిపోతుంది. ఇంకోసారి వాళ్ళ పోస్ట్ రావు నీకు, వాళ్ళ రీల్స్ ఇంకేం రావు కదా. సో సింపుల్ థింగ్, దాన్ని అవాయిడ్ చేయాలంటే దాన్ని బ్లాక్ చేసేసి ఆ గట్టు నుంచి నువ్వు బయటపడు ఒకవేళ ఇన్ కేస్ అంత సిచ్యువేషన్ ఉంటే. సో ఇదేంటంటే వాళ్ళు హౌస్లో ఉన్నప్పుడు బయట సిచ్యువేషన్ వాళ్ళకి తెలియదు, నేను చెప్పాలంటే జస్ట్ ఫ్రెండ్లీగానే ఉన్నారు. కానీ బయట ఇంత సిచ్యువేషన్ చూసినప్పుడు, బయట ఇంత ఒక్కొక్కరు ఇంత నీట్గా ఉన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఎంత ప్రెషర్ గురవుతుందో క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. వాళ్ళు పోస్ట్లు వేయనున్నాయి, కళ్యాణ్ అప్పుడప్పుడు కనబడుతున్నాయి కానీ తన మొత్తానికి కనబడతలేదు. సో ఇది సాధ్యమైనంత వరకు ఏమంటారు మనం హ్యాపీగా ఉండి పక్క వాళ్ళని ఇంకా హ్యాపీగా ఉంచాలి తప్ప మన వాళ్ళు ఇంకా ఎప్పుడు ఇతరులని ఇబ్బంది పడద్దు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇదే నేను చెప్దాం అనుకుంటున్నా. సో ఇంతే, ఓకే, థ్యాంక్ యూ, ఉంటా, సీ యూ, బాయ్. 20 లక్షలు తీసుకొని ఉండాల్సిందేమో. మనీ కోసం పని చేసే అమ్మాయి అయితే నేను కాదు సార్. నాకు దేవుళ్ళు అంటే నా ఆడియన్స్, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటేనే వాళ్ళ వల్ల.